వస్తున్నా. ఇప్పుడు మన గైడ్ విద్యార్థి చిరంజీవి రమణ alias శివన్న 2022లో మెకానికల్ పాస్ అవుట్. ఇన్స్టాగ్రామ్లో 2 మిలియన్ అంటే 20 లక్షల మంది ఫాలోవర్స్ ఉండి మంచి కార్యక్రమాలు చేస్తూ మనందరూ మనల్ని పొంది ఇంతింతై ఒకటింతై బ్రహ్మాండమంతై తేజో రాశియే మహర్వాటిపై అంతై అన్నట్టుగా తను ఎదుగుతున్నాడు. ఈరోజు మన ప్రాంగణంలో ఆ అబ్బాయిని మనం పిలుచుకున్నాం, మన స్టూడెంట్ని ఆల్మీని. రమణ, వీఆర్ ఆల్ ప్రౌడ్ ఆఫ్ యూ. శశి దగ్గర, వీఆర్ ఆల్ ప్రౌడ్ ఆఫ్ యూ, ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ. మై బెస్ట్ విషెస్ అండ్ బ్లెస్సింగ్స్ టు యూ ఆల్ ద టైమ్. వెరీ నైస్. చాలా పైకి వస్తాం ఇంకా. తర్వాత ఏఎంబి ఒక మూవీ కూడా తను వస్తుంది, ఇప్పుడు ప్రొడక్షన్లో ఉంది హీరోగా. అంచేత మనంతా కూడా ప్రమోట్ చేయాలి ఖచ్చితంగా, అవునా? రెడీ? వెరీ గుడ్. మొత్తం వెరీ గుడ్. సౌత్ ఇండియా అంతా వినపడాలి. మాట్లాడమ్మా. ఇప్పుడు ఈరోజు మైత్రి మూవీకి అతను కూడా ముఖ్య అతిథిగా పిలిచాం. వెరీ హ్యాపీ. రమణ, వెల్కమ్ టు యూ. మాట్లాడమ్మా. నమస్తే. అరే గూస్ బంప్స్ వస్తున్నారా? గైడెన్స్ మజాకా తగ్గేదిలా. శివన్న సిరీస్ ఎంతమంది చూసారు? ఒక్కసారి హ్యాండ్ రైజ్ చేయండి. ఎంతమంది చూసారు? అసలు దించిన హ్యాండ్ కనిపించట్లేదు కదరా. గైడ్ మొత్తం శివన్ నడుస్తుందా? తెలుగు 2 రాష్ట్రాల్లో నడుస్తుంది. ఏమంటారు? ఇదే కాలేజీలో చదువుకున్నాం. లాస్ట్ టైం మైత్రికి మీలాగా అక్క నిలబడి కేకలేసా తెలుసా? నేను అదే ప్లేస్ నిలబడి కేకలేసా. నిజంగా చాలా ఆనందంగా ఉంది. నాకు చదువు చెప్పిన మా టీచర్స్, మా సార్స్ అందరి ముందు, నాకు తిట్టిన మా టీచర్స్, మా సార్స్ అందరి ముందు ఈరోజు ఈ స్టేజ్ మీద నిలబడినందుకు నిజంగా చాలా హ్యాపీగా ఉంది. గైడ్ అంటే ఒక డిసిప్లిన్. నిజంగా ఇప్పుడు చూసారు, ఒక డిసిప్లిన్ ఉంది గైడ్ అంటే. ఇది ఉండాలి. ఎక్కడ అరవాలి అక్కడ అరుస్తారు, ఎక్కడ సైలెంట్ కూడా అక్కడే సైలెంట్ ఉన్నారు. నచ్చినంత అరవండి. సైలెంట్ ఉండాల్సిన సమయం ముందు ఉంది. అది నేను కూడా ఇలాగే 3 రోజులు గొంతు మొత్తం వదిలేసేవాడిని గాలికే, తెలుసా? క్యాంపస్ మొత్తం తిరిగి సార్, ఎంత పెద్ద క్యాంపస్ కట్టారు. కాళ్ళు నొప్పి వస్తున్నాయి సార్ తిరిగినప్పుడు. మాకు అందరికి ఎంత పెద్ద క్యాంపస్ కట్టారు మీరు. నాకు తెలిసి మైత్రికి మీరు మొత్తం తిరిగినప్పటికే సార్ కాళ్ళు నొప్పి అవుతాయి కదా. నాకు తెలిసి మన కాలేజీలో జరిగినట్టు మైత్రి ఈవెంట్ ఈ చుట్టుపక్కల ఇంకెక్కడ కూడా జరగదు. గుర్తుపెట్టుకోండి. పెద్ద సెలబ్రిటీలని, ఈవెన్ చిరంజీవి గారిని కూడా మన కాలేజ్కి తీసుకొచ్చిన చరిత్ర ఉంది. అది మన గైడ్ కాలేజ్ అంటే, అది మన చైతన్య గారు అంటే. అలా ఉంటుంది. మీరు ఎప్పుడైనా సరే బయటకు వెళ్ళినప్పుడు చెప్పుకోండి, నేను నిజంగా గైడ్ కాలేజ్ రా. అవునా మీ కాలేజ్ అంత ఉందంటే, సరేనా మా గేట్ నుంచి ఆ చివరి గేట్ వరకు మళ్ళీ నడిచి వెళ్ళి వచ్చానండి. అది మాత్రం అక్కడే అయిపోతాడు. అర్థమైందా? ఏరా అరే, మీ అభిమానం, మీ ప్రేమ చూస్తుంటే ఏం చెప్పినా తక్కువేరా. సార్ అన్నారు, ఒక సినిమా వాళ్ళు వచ్చిన ఎంత అరుపులు ఎంత కేకలు లేవన్నారు. ఇప్పుడే ఇందాకే అన్నారు, ఆ ఒక్క మాట చాలదా, ఈ ప్రేమ చాలదా మీకోసం?
ఎన్నాళ్ళు సోషల్ మీడియాలో కాదు, మీ శివన్న తెర మీద కూడా కనబడుతున్నాడు. 2026 గుర్తుపెట్టుకోండి, మన సినిమా రాబోతుంది తెర మీద. లేడీస్ ఉన్నారా? సౌండ్ మై డియర్ చెల్లెల్లో రెడీగా ఉండండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. సరే హరిసారా, నోరు నొప్పి అట్లా కొద్దిసేపు మంచి మాటలు చెప్పద్దా? అంత దూరం నుంచి పిలిచారు కదరా. ఈరోజు కొంతసేపు మై కొట్టుకుంటూ అరగంట సేపు వదలండి రే, మరేమనుకోవద్దు. అలా మాటలు వస్తూనే ఉంటాయి. ఇక్కడ కొంతమందికి ఇంకా రమణ అంటే తెలియకపోవచ్చు, ఎందుకంటే అందరికీ తెలియని రూల్ ఏం లేదు కదా. నా పేరు రమణ, రాయల్ మెక్ రమణ. ఇదే కాలేజీలో మెకానికల్ చదివాను, అందుకే రాయల్ మెక్ అని పెట్టాను. నేను ఫస్ట్ స్టార్టింగ్ పేజ్ స్టార్ట్ చేసినప్పుడు ఏమన్నారు తెలుసా? అరే రాయల్ మెక్ పలకడానికి ఏంట్రా, చాలా కష్టంగా ఉంది, ఇంకేదైనా మంచి పేరు పెట్టుకున్నారు. ఎప్పుడు కూడా మంచి పేరు పెట్టుకుంటే మనం ఫేమస్ అవ్వండి. మనం కష్టపడి పనిచేస్తే ఆ పేరుని ఫేమస్ అయ్యాలి మనం. అలా ఫేమస్ చేస్తాం రాయల్ మెక్ రమణ. ఈరోజు ఆంధ్ర మొత్తంలో ఇన్స్టాగ్రామ్లో టాప్ ఫాలోవర్స్ మనకే ఉన్నారు, గుర్తుపెట్టుకోండి ఈ విషయం. వీడియో పెట్టిన 20 నిమిషాల్లో 10 లక్షల మంది చూస్తారు. వన్ అండ్ ఓన్లీ శివన్న సిరీస్. ఈ ఒక్క మాట చాలదా మనం చెప్పుకోవడానికి? అరే మా గైడ్రా, మా అన్నయ్యరా, మీ అన్నయ్యరా నేనరే. ఒకటే గుర్తుపెట్టుకోండి, నిజంగా నా చేతులతో ఎంతో మంది ఆపదలు ఆదుకున్నాను. నిజంగా మీ గైడ్లో ఎవరు కష్టం ఉన్నా మీరు రమణన్న ముందుంటాడు, గుర్తుపెట్టుకు ఈ మాట. ఒకవేళ నీకు కష్టం అంటే నాకు మెసేజ్ చేయి, రాయల్ మెక్ రమణ తెలుసు, మా టీంలో ఎవరికైనా మెసేజ్ చేయండి. పలానా గైడ్ కాలేజ్ నాది, నాకు చదువుకోవడానికి కష్టంగా ఉంది, నిజంగా బాగా చదువుకుంటాను అనుకుంటే మీకు ఈ రమణన్న ఎప్పుడు కూడా అండగానే ఉంటాడు. స్టేజ్ మీద మాట ఇచ్చానంటే మాట ఎప్పుడు తప్పను, గుర్తుపెట్టుకోండి. మీరు ఆల్రెడీ చూసే ఉంటారు ఇన్స్టాలో. అదే అరిసండి రా, అరే అలా అరవడం అలాగే కూర్చో. అరే చెప్తాను, అలా కుర్చీ ఏదైనా కొడితే సీసీ కెమెరాలు తీసి 10,000 ఫైన్ వేసేస్తారు. జాగ్రత్త మా వాళ్ళరే, మంచిది కాదు రే, జాగ్రత్తగా ఉండాలా. అల్లరి పెట్టొచ్చు, కేకలు వేయొచ్చు, దానికి అద్దులు ఉంటాయి. వాళ్ళు కూడా ఎంజాయ్ చేయడానికే అంతా పెట్టారు, మీరు ఎంజాయ్ చేయడానికే పెట్టారు, అంతేగాని విధ్వంసం సృష్టించకూడదు. ఓకేనా? రమాని వచ్చాడా, హరిసామా, ఓకే, జాగ్రత్త ఇంటికి వెళ్ళామా, అది బాగుండాలి. ఓకేనా? సరదాగా కొన్ని మంచి మాటలు మాట్లాడదామా? ఇక్కడ అందరూ టాపర్స్ అనుకుంటా కదా. సరే, ఇక్కడ అందరికీ మంచి అలవాట్లు ఎంతమందికి ఉన్నాయి? చెడ్డ అలవాట్లు రా, అందరూ చేతులు ఎత్తున్నారు. రే మీకు ఒక మాట చెప్తా, కరెక్ట్ కూడా పెట్టుకోండి. ఒక చిన్న కథ చెప్తా, కదండి మీకు చాలా ఇంట్రెస్ట్ కదరా. ఒక బుక్, ఒక క్వశ్చన్ పేపర్ ఇచ్చి ఆ బుక్లో ప్రతి క్వశ్చన్ పేపర్కి అందులో ఆన్సర్స్ ఉంటాయి. యాజ్ టీజ్గా నింపేయమంటే నింపేయగలరా, నింపేయలేరా? అన్న నాకు సైట్ అన్న దేవుకలు అన్న గట్టి అనకండి రే. నింపలేరా? నింపేస్తారు కదా. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, మన ముందు ఎన్ని జవాబులున్నా సరే కరెక్ట్గా నింపలేని ఒకే ఒక క్వశ్చన్ పేపర్ ఏదైనా ఉంది అంటే అది ఒక మనిషి జీవితం మాత్రమే. ఇది చాలా మందికి అర్థం అవ్వదు కదా. మళ్ళీ చెప్తాను, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. నేను ఈ స్టేజ్ మీద చెప్పే కొన్ని మాటలు మాత్రం మీ మైండ్లో గుర్తుండిపోవాలి. పలానా రాయల్ మెక్ రమణ స్టేజ్ మీదకి వచ్చే మాటలు మాత్రం ఇంకా నేను పడుకున్నా సరే నా మైండ్లో మెదులుతూ ఉన్నాయని. నేను ఇప్పుడు చెప్పిన దానికి అర్థం ఏంటో తెలుసా? ప్రతి ఆన్సర్ కూడా మన ముందే ఉంది, అయినా సరే కరెక్ట్గా ఫిల్ చేయలేకపోతున్నాం అంటే దాని అర్థం ఏంటో తెలుసా? నీ జీవితంలో ఎవడైతే బాగా చదువుకొని బాగుపడుతున్నాడో అదే నీ జీవితంలో చెడు అలవాట్ల బానిస ఎవడైతే చెడిపోతున్నాడో ఇద్దరు ఆన్సర్లు కూడా నీ ముందే కనబడుతున్నాయి. కానీ నువ్వు నీ జీవితంలో ఏ ఆన్సర్ నింపుకుంటున్నావు అనేది నీ చేతిలోనే ఉంటుంది. కానీ మీరు ఏం నింపుకుంటున్నారా? కానీ ఎవరికి తెలియదు, మళ్ళీ వాడు పాడైపోయినంత వరకు. అందుకే చెప్తున్నాను, ఒక్కసారి ఫిల్ చేశాక మళ్ళీ తప్పు కొట్టేస్తాను నింపుకుంటానంటే పని అవ్వదు. చాలా జాగ్రత్తగా నేర్చుకునే అలవాటు అయినా సరే, మీరు నేర్చుకునే ఒక ఏదైనా సరే చాలా జాగ్రత్తగా చూసుకొని ఇది మన జీవితంలో ఉపయోగపడుతుందా లేదా అని ఆలోచించి మరీ నేర్చుకోండి. మీకు ఇంకో విషయం చెప్పనా, ఇప్పుడున్న స్టూడెంట్స్కి చాలా ప్లస్ పాయింట్ ఏంటో చెప్పనా, ఫ్యాకల్టీ అందరూ కూడా మీకు చాలా క్లోజ్గా ఉన్నారు అప్పటితో పోలిస్తే.
ఇంకా చాలా మంది మీకే సోషల్ మీడియాకు ముందుకు రండి, కాలేజ్లో మంచిగా కంటెంట్ క్రియేట్ చేయండి, జనాల్లోకి తీసుకెళ్ళని చెప్పి ప్రోత్సహిస్తున్నారు. అప్పుడు మాకు ఇవి చాలా తక్కువరా. మా వైస్ ప్రిన్సిపల్ మా మేడం చుట్టూ 10 సార్లు తిరగాలి లెటర్ కోసం. కానీ ఇప్పుడు మీకు ముందుగానే ఇచ్చారా, ఫ్రీ పర్మిషన్ ఇచ్చారా. కాబట్టి ఇలాంటి అవకాశాన్ని వినియోగించుకోవాలి. ఇప్పుడు సార్ ఉన్నారు, ఈ స్టేజ్ మీద మనల్ని ఎందుకు పిలిచారు? ఏదో ఆటలాడే కాదు, పలానా మా గైడ్ కాలేజ్ స్టూడెంట్ ఈ రోజు ఈ పొజిషన్లో ఉన్నారు, గుర్తుపెట్టుకోండి. మీరందరూ కూడా రేపు ఇదే స్టేజ్ మీదకి వచ్చి ఇలాగే మాట్లాడాలి అని ఒకే ఒక ఉద్దేశంతో మిమ్మల్ని అందరినీ నన్ను ఇక్కడ తీసుకురావడానికి మెయిన్ ముఖ్య ఉద్దేశం. అమ్మా తల్లి అన్నీ ఉన్నాయి, డ్యాన్స్ చేయాలరా. రాదు కానీ మీకోసం నేను యాక్చువల్గా డ్యాన్స్ అయినని చెప్పి మా కేశవనికి చెప్పా. మొన్న వేరే కాలేజీలో డ్యాన్స్ చేసావు, గైడ్ కాలేజీలో డ్యాన్స్ అయిపోతే ఊరుకొని అన్నారు. అప్పుడు అనిపించి తప్పకుండా డ్యాన్స్ చేద్దామని. వస్తుందా? సో అప్పుడు అనిపించి తప్పకుండా గైడ్ కాలేజీలో ఒక స్టెప్ వేసి వెళ్తాను. రాకపోయినా సరే మీకోసం ట్రై చేస్తా. మన రాయల్ మెక్ పేజీకి చాలా మంది అడుగుతుంటారు బయటకు వెళ్ళినప్పుడు, అప్పుడప్పుడు హైదరాబాద్ ప్రమోషన్లు, మూవీ ప్రమోషన్లు గట్రా వెళ్తున్నప్పుడు అడుగుతుంటారు, ఎందుకంటే మీకు ఎంతమంది ఫాలోవర్స్, ఎందుకు ఒక పల్లెటూరు నుంచి రణస్థలం అని ఒక విలేజ్ నుంచి ఎందుకు నీకు ఎంత ఫాలోయింగ్ వచ్చిందని అడిగినప్పుడు ఏమంటుంది తెలుసా? ఒక్కసారి నా ప్రొఫైల్లోకి వెళ్ళి చూడండి, నేను చేసిన కార్యక్రమాలు చూడండి. ఇప్పటి వరకు మన పేజ్ ఓపెన్ తర్వాత 50 లక్షల పైగా డబ్బులు, కాగితాలు కాదు, 50 లక్షల పైగా మనం ఇప్పుడు డొనేషన్లు చేసాం. గుర్తుపెట్టుకోండి, ఒక 10,000 వస్తే జోబులు నింపుకుందాం అనే రోజు నుంచి 10,000 వస్తే అందులో 3,000 పక్క వాళ్ళకి సాయం చేయాలని రోజు నేను క్రియేట్ చేశాను. ఎందుకో చెప్పనా? ఎందుకో చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఇదే దివాన్ చెరువు లాలాచెరువులో రూమ్ తీసుకొని నెలకు 2,000 ఖర్చు పెట్టుకొని ఇదే సిఎఫ్సీలో వాటర్ తాగేవని తెలుసా? మధ్యాహ్నం ఫ్రైడ్ రైస్ 50 రూపాయలు. అప్పుడు ఎంతో తెలియదు నాకు. అప్పుడు ఫ్రైడ్ రైస్ 50 రూపాయలు. ఆ 50 రూపాయలు ఎందుకు ఖర్చు పెట్టమని చెప్పి వాటర్ తాగేసి ఉన్న రోజులు కూడా ఉన్నాయి తెలుసా? మీకు ఇంకో విషయం చెప్తాను. ఇదే గైడ్ కాలేజ్ నేను చదువుకున్నప్పుడు ఆదివారం సిమెంట్ పని చేశాను తెలుసా మీకు? అన్న సక్సెస్ అయిపోయింది, అది ఏది చెప్తాను అనుకోవచ్చు కానీ ఇది నిజం. ఇప్పుడు కూడా చాలా మంది అందులో క్యాటరింగ్కి వెళ్ళే వాళ్ళు ఉంటారు ఆదివారం. అదిరా, గుర్తుపెట్టుకోండిరా. అంటే నేను మీ దగ్గర నుంచే వచ్చాను. నాకు నిజంగా మీ కష్టం తెలుసు, అందుకే అనుకున్నాను నేను రేపు పొద్దున్న సోషల్ మీడియాలోకి వెళ్ళినప్పుడు నేను రూపాయి సంపాదించినప్పుడు కష్టాల్లో ఉన్న ప్రతి ఒక్కరిని ఆదుకోవాలని ఫిక్స్ అయ్యాను. ఇప్పటికే ఆదుకుంటూనే ఉన్నాం. మన పునర్విక అనే పాప కోసం 16 కోట్లు అవసరమైనప్పుడు మన వంతు గవర్నమెంట్కి రీచ్ అవ్వాలని పెడితే నారా లోకేష్ గారు రెస్పాండ్ అయ్యి 6 లక్షలు ఇచ్చారు. అండ్ అలాగే నారా లోకేష్ గారు డైరెక్ట్గా పిలిచి చాలా మంచి విషయాన్ని జనాల్లోకి తీసుకొస్తున్నారు మీరు. అలాగే చాలా క్వశ్చన్స్ అడిగేసాను ఆయన్ని. అన్నాడు, రమణ నువ్వు చాలా ఇబ్బంది పడుతున్నావు, ఎక్కువ క్వశ్చన్లు అడిగేస్తున్నావు అన్నారు. ఆ వీడియో అందరూ మీరు చూసే ఉంటారు. మేబీ సోషల్ మీడియా పోస్ట్ చేయలేదు, చేస్తా. అంటే గుర్తుపెట్టుకోండి, ఇదే కాలేజ్లో మీ స్టేజ్ నుంచి ఒక ఐటీ మినిస్టర్ని కలిసి ఆయన పక్కన నిలబడి మాట్లాడేంత వరకు స్థాయి వచ్చిందంటే ఇక్కడ డబ్బో ఇంకేదో కాదండి, కష్టం. నువ్వు నీ వర్క్లో నువ్వెంత కష్టపడ్డావు అనేది మ్యాటర్. నువ్వు చదువుతావా, ఫోటోగ్రఫీయా, కంటెంట్ క్రియేటరా, ఒక మెకానిక్, ఏదైనా సరే నీ మైండ్లో ఏదైతే ఉందో దాని మీద ఫుల్ ఫ్లెడ్జ్గా ఫోకస్ చేయడం మొదలు పెట్టండి. ఈ కాలేజ్ లోపల ఏదో ఆడుకున్నాం, కాలేజ్ బయటకు వెళ్ళి గొడవ పెట్టుకున్నాం, ఇవన్నీ కాదు. అవన్నీ నాకు తెలుసు. నా ఫ్రెండ్స్లో ఎంతో మందిని నేను చూసేశాను. అక్కడి నుంచి ఇక్కడికి వచ్చాను కాబట్టి అక్కడ జరిగే ప్రతి మాట కూడా నాకు తెలుసు కాబట్టి మీకు ముందే చెప్తున్నాను. లైఫ్ అనేది ఒక్కసారి చేయి జారిపోయాక మళ్ళీ రాదు. కాబట్టి ఇక్కడ మీ చేతిలో ఉన్నంత వరకే జాగ్రత్తగా ఉపయోగించుకోండి, సరేనా? గొంతు నొప్పి వచ్చేస్తుందరా సార్? సార్ సరిపోద్ది, ఇంకొంచెం చెప్పండిరా. సార్ అన్నారు పిల్లలకి ఏదైనా సరే పనికి వచ్చింది చెప్పండి అన్నారు. డ్యాన్స్ చేయలేడా? డ్యాన్స్ చేయాలా? శివన్న లోకల్, గుర్తుపెట్టుకోండిరా. డ్యాన్స్ అయినా సరే మీకోసం ట్రై చేస్తారే. ఈ పక్కనాదే తలపైన ఆకాశం ముక్కనాదే. ఆ తప్పు నేనే, ఈ ఒప్పు నేనే, తప్పప్పులు తగలట్టే నిప్పు నేనే.
రెడీయా? రెడీ? ఆపండి. Popularly known as guide students ikkada to receive the memento.